ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అరణ్య ప్రదేశము, అరణ్యము లాంటి అనుభవాలు పూర్తయినాయి. ఇప్పుడు యెహోషువ ప్రజలందరిని తీసుకొని వాగ్దాన దేశంలోకి ప్రవేశిస్తున్నాడు. యెహోషువ మీద చాలా భారమే ఉంది. యెహోషువ వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళాలి, వీళ్ళకి ధైర్యం చెప్పాలి, వీలైతే యుద్ధాలు చేయాలి, ఆత్మీయంగా కూడా వీళ్ళు చెదిరిపోకుండా వీళ్ళని సంరక్షించాలి. ఈ భారాలన్నీ యెహోషువ మీద ఉన్నాయి. ఇప్పుడు యెహోషువ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ఉండుము లేదా ధైర్యంగా ఉండుము. నిబ్బరం కలిగి ఉండంటే ధైర్యంగా అందరికీ కనపడటం అని కాదు, ప్రతి విషయం కూడా దేవుని మీద ఆధారపడటము, దేవుని వైపు చూచి ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోవటం అన్నట్లుగా మనకు తెలియపరచబడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుడి మీద ఆధారపడినప్పుడు ఏ ఒక్క ప్రయత్నం కూడా వ్యర్థం కాదు అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. శక్తివంతంగా ఎలా ఉంటాము? పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని లేదా యుద్ధ కవచాలు ధరించుకొని అలా ఉన్నప్పుడు శక్తివంతంగా ఉంటామా? అలా కాదు. కానీ ధైర్యము, కాపుదల దేవుని మీద నుంచే వస్తాయి. కాబట్టి దేవుడు మనకు ప్రతినిత్యం కాపాడుతాడు. కాబట్టి అలనాడు యెహోషువకి ఎలాగైతే దేవుడు ప్రజలందరిని తీసుకొని వాగ్దాన దేశంలోకి వెళ్ళటానికి సహాయం చేశాడో, అలానే మనము ప్రతిదినము దినదినము ఉన్న మన చిన్న చిన్న సమస్యలు అవే పెద్దగా అవుతాయి. ఆ చిన్న చిన్న సమస్యల్లోనే దేవుని నడిపింపు కలిగి శక్తివంతంగా వెళ్ళగలుగుతాము. ఆ రోజు యెహోషువతో ఉన్న దేవుడు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి ముందుకు వెళ్ళండి అని చెప్తున్న దేవుడు ఈరోజు కూడా మన ప్రయత్నాల్లో అదే మనకి చెప్తున్నాడు. కాబట్టి దేవుని స్తుతిస్తూ గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకొని ధైర్యంగా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్య, నీ నామమునకు వందనాలు ప్రభా. ఈ దినము ప్రభా మాకు ఎన్నో గొప్ప విషయాలు తెలియపరిచావు. నిబ్బరం కలిగి మా ఆలోచనలు నిర్ణయాలు తీసుకోమని తెలియపరుస్తున్నావు. కాబట్టి నీ ఉండి నడిపిస్తానని మాకు వాగ్దానం చేస్తున్నావు. కాబట్టి నీ మీద ఆధారపట్టు గొప్ప నిర్ణయాలు తీసుకొని గొప్ప విజయాలు సాధిస్తాం తండ్రి. అటువంటి కృప మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.